టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, రవి, శుక్రగ్రహ ప్రభావాల వలన మీకు భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, చర్మదశకి వస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో గొడవలు అవుతున్నటువంటి వాళ్ళకి కాస్త ఊరట చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే షష్టమ స్థితిగతుడైనటువంటి శని కుజుడితో కలవడం వలన కొంచెం శత్రువులు, అణిగిపోయినటువంటి శత్రువులు మళ్ళీ ముడిచినటువంటి శత్రువులు తోక లేపడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా కొంచెం పెండింగ్లో ఉండడం, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం మానసిక ఆందోళనలు కలగడము అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎవరైతే ఇల్లు కడుతున్నారో సొంతంగా గృహాలు ఇవన్నీ కూడా అటువంటి వాళ్ళకి ఈ గృహాలన్నీ కూడా అప్పులు అనేటటువంటివి మీ అంతకు మీకే వాళ్ళు తెచ్చి మీకు ఇవ్వడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా అయినా సరే మీరు నూతనంగా అప్పులు చేసైనా సరే మీరు నూతనంగా ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. మీ పిల్లల్ని విదేశాలకు అప్పులు చేసైనా సరే విదేశీ విద్య కోసం పంపించడం అనేటటువంటివి జరుగుతుంది. ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కానీ డైరెక్ట్గా కానీ లేదా వాళ్ళ పిల్లలకు కానీ మరి ఈ యొక్క ఉద్యోగ విషయాలలో మీకు ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి వాళ్ళకి ఎంతవరకు జాబులు రానటువంటి వాళ్ళకి జాబులు టెంపరీగా జాబులు రావడం అనేటటువంటిది మీకు కాస్త ఊరట చెందుతారు మీరు. కాబట్టి అక్కడ పార్ట్ టైం జాబులు అనేటటువంటి దేశాల్లో మీకు వస్తాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకా కలగదు. వివాహాలు కానటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. కాబట్టి ఈ యొక్క మిలిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి వృద్ధి ఉంటుంది. అలాగే పోలీసుల నుంచి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత ఈ సిబిఐ నుంచి మీకు థ్రెట్ అనేటటువంటిది రాజకీయ నాయకులకి ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆల్రెడీ కొంతమంది ఈ రాశి వాళ్ళు ఇరుక్కొని బాధపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ధర్మము, మంచి ప్రవర్తన, మంచి విధానము అనేటటువంటిది కనుక మనం అవలంబించుకుంటే ఇటువంటి సమస్యలకు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలని మీరు గురువారం నాడు చక్కగా ఉదయము 6 గంటలకి దానం చేయండి పేద బ్రాహ్మణులకి, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, నిర్గుణ పాదుకల దర్శనం చేసుకోండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించడం ద్వారా మీరు ఈ రాశివారు ఈ వారం చాలా బాగుంటుంది.